బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మీరు తమిళ చూసినట్టుగానే మా అక్క బర్త్డే వ్లాగ్. ఇది చిన్న వ్లాగ్ కాజ్ వీ హ్యావ్ నథింగ్ ప్లాన్స్ టు డూ. ఈ వీడియోలో నేను మా అక్కని ఒక చిన్న గిఫ్ట్తో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. హోప్ షీ విల్ లైక్ ఇట్. ఇప్పుడు మా అక్క ఫ్రెష్ అవుతుంది, నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. ఇద్దరం ఫ్రెష్ అయిపోయాక టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ లంచ్. నథింగ్ ప్లాన్స్ టుడే, బట్ కొద్దిసేపు అయినాక ఇప్పుడు దాని ప్యాకేజ్ అదే గిఫ్ట్ ఓపెన్ చేయబోతుంది. ఆ గిఫ్ట్ ఏంటో మా అక్కతో పాటు మీకు కూడా చూపిస్తాను. హలో, టైం అరౌండ్ 2 అవుతుంది. ఇప్పుడే లంచ్ చేసేసినాం. బర్త్డే కాబట్టి లంచ్ స్పెషల్ ఏం లేదు. మా మమ్మీ స్పెషల్ పప్పుచారు, అందరి ఫేవరెట్ అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే మా చెల్లి మార్నింగ్ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది నాకు, బర్త్డే కాబట్టి. మార్నింగ్ లేవడంతోనే జనరల్గా ఫోన్ చూస్తాం కదా, అట్లా నా ఫోన్ గురించి వెతుకుతూ ఉన్నా. పిల్లో కింద పెట్టుకుందా, ఎక్కడ పెట్టుకుంది, సెల్ఫ్లో మొత్తం టేబుల్ పైన అంతా చూసిన, ఎక్కడ కానీ టేబుల్ పైన చూడలేదు యాక్చువల్గా. అప్పుడు నేను ఎక్కడ చూసినా కనిపిస్తలేదు. సరే అని లేచిన, స్పెట్స్ పెట్టుకున్నా, మొత్తం వెతుకుతున్నా. చూసరికి టేబుల్ పైన గిఫ్ట్ పెట్టి, గిఫ్ట్ పైన స్టిక్కీ నోట్స్ పైన రాసింది ఏమనంటే, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ, సర్చింగ్ ఫర్ యువర్ ఫోన్, బిఫోర్ దట్ ఓపెన్ దిస్ గిఫ్ట్ అండ్ రికార్డ్ ద అన్బాక్సింగ్, ఎంజాయ్ అని రాసింది. కానీ నాకున్న నిద్ర మబ్బులో నేను ఫోన్లో ఉండే విషయాలు చూడాలి అనే ఎంతూజియాజంతో గిఫ్ట్ ఓపెన్ చేయలేదు. ఆ నిద్ర మబ్బులు ఓపెన్ చేయని అప్పటి నుంచి గిఫ్ట్ ఇలాగే పక్కన పెట్టేసి అది నన్నే చూస్తుంది, ఓపెన్ చేయవు. గిఫ్ట్ ఒకటే కాదు, మా చెల్లి కూడా వెయిట్ చేస్తుంది, చెయ్యవా, ఇంక ఓపెన్ చేయవా కాదు. కొంచెం అన్న ఎక్సైట్మెంట్. యాక్చువల్గా నేను ఆర్డర్ 3 days కరెక్ట్ టైంకి పెడదాం అనుకున్నా. అది అన్ఫార్చునేట్గా తొందర వచ్చేసింది. మా అక్కలే ఆల్రెడీ చూసింది, అంత ముందు నుంచి చూస్తున్నామే. ఇవాళ టైం వచ్చింది, నా ముందే ఉంటుంది గిఫ్ట్. ఓపెన్ చేద్దామన్నా కొంచెమైనా ఇంట్రెస్ట్ లేదు. ఓపెన్ చేద్దాం. ఏముంది అనుకుంటున్నాను. ఏముందైతే స్పెసిఫిక్గా నాకు ఇలాంటి గిఫ్ట్స్ కావాలి అట్లా ఉన్నాయి. కానీ ఇట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని. సరే, నేను ఏమి ఇస్తున్నాను అనుకుంటున్నాను, నా బడ్జెట్లో మా చెల్లి ఏమి ఇస్తుంది అనుకుంటున్నాను. ఏమంటే ఏదైనా ఫ్లవర్ వేస్ అంతే. పెద్దగా నా బ్రెయిన్లో కూడా. సరే, ఇంత సౌండ్ వస్తుంది కదా, మరి ఒకవేళ అదైతే బాక్స్ పెద్ద ఉంది, బట్ లోపల గిఫ్ట్ ఇట్లా ఊగుతా ఉంది, సౌండ్ వస్తుంది. చూద్దాం. అసలు నేను ఉన్నప్పుడు డిస్క్లైమర్, నేను బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వావ్, థ్యాంక్ యూ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇవ్వకపోయి ఉండొచ్చు. జస్ట్ లోపల హ్యాపీ ఉంటుంది, కానీ ఇదివరకు ఎవరు ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదు. సో యాక్చువల్లీ గిఫ్ట్ నేను ఉన్నప్పుడు ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను లేవనప్పుడు ఓపెన్ చేస్తుందని మార్నింగ్ ప్లాన్ చేస్తే అది లాగ్ చేసి 2 అయింది టైం. ఇప్పుడు తీస్తుంది, ఇంతసేపు లాగ్ అది కూడా నా ముందు పక్కన పెట్టుకొని అన్బాక్స్ చేస్తున్నాం. ఏం కాదులే. ఓ మై గాడ్, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వావ్, థ్యాంక్ యూ,
ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు. ఎక్స్ప్రెషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. గైస్, ఇట్స్ అ కలర్ బ్రష్. కోంబ్. ఐ మీన్ కలర్ కోమ్ ఆర్ హెయిర్ బ్రష్. యాక్చువల్గా అది కర్లీ హెయిర్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. దిస్ ఈస్ ద గిఫ్ట్. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఉంటుందని. ఇది నేను ఇన్స్టా రీల్స్లో, షార్ట్స్లో దీని ట్యుటోరియల్స్ చూడడం తప్ప ఎప్పుడూ వాడలేదు. సో దీంతో మనం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. నా డ్రెస్కి మ్యాచింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. అదనమాట బర్త్డే గిఫ్ట్. 3 days నుంచి వెయిట్ చేసి ఈరోజు పక్కన పెట్టుకొని అన్బాక్సింగ్ చేసిన. స్పెసిఫిక్గా బర్త్డే రోజు ఇది చేద్దాం అది చేద్దాం అట్లా ఏమనుకోలేదు. లేకుండే అంతే, గో విత్ ద ఫ్లో. సీ యూ. హలో అగైన్. టైం ఇప్పుడు రైట్ నౌ 7 అవుతుంది, 7:30 అరౌండ్. లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం. లేచి చూసరికి రూమ్ మొత్తం మెస్సీ అయిపోయింది. ఇక్కడి బట్టలు అక్కడే చైర్ల పైన, బెడ్ పైన లేవు. వస్తువులు ఉన్నాయి. సో ఇప్పుడు మన టాస్క్ ఇవన్నీ మడత పెట్టి ఎక్కడక్కడ సర్దేసి పడుకోవాలి అంతే. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాస్క్. సో రూమ్ సర్దడం అయితే అయిపోయింది. అక్క ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళింది. ఈ గ్యాప్లో డాడీ సడన్గా కాల్ చేసి కేక్ తీసుకొస్తున్నా అని చెప్పారు. సో ఇప్పుడు మనం వెళ్ళి తొందరగా డెకరేషన్ అయితే చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. నాకు హెల్ప్ చేసింది. ఇదేం సర్ప్రైజ్ కాదు, జస్ట్ సెలబ్రేషన్స్ అంతే. సో ఇప్పుడు మనం కూడా రెడీ అయిపోదాం. అక్క రెడీ అయింది ఆల్రెడీ. వెళ్ళి కేక్ కట్ చేపిద్దాం. లెట్స్ గో. హ్యాపీ బర్త్డే టు యు.